Hello everyone, welcome back to the Vijita Rajkumar online classes for all the my dear aspirants. Today I'm going to discuss about some of the model question paper as well as important questions in the subject of the botany. So this botany comes under biological sciences. It belongs to bridge courses. Okay. సో మరొకసారి హాయ్ అండి. ఆల్రెడీగా మనము జిఎఫ్సి ఇంగ్లీష్ ఫినిష్ చేసుకున్నాము. అదేవిధంగా సక్సెస్ఫుల్గా మన యొక్క వొకేషనల్ కోర్సెస్ అయితే ఎవరి వొకేషనల్ కోర్సెస్ అయితే వాళ్ళకు ఉన్నాయో వాళ్ళకు మన యాక్చువల్గా వొకేషనల్ కోర్సెస్ మెయిన్ 3 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఎవరికి వారైతే ఫినిష్ చేసుకున్న 2 సబ్జెక్ట్స్ అనేవి అదేవిధంగా ఇంకొక లాస్ట్ ఎగ్జామ్ అయితే ఉంది మన వొకేషనల్ కోర్సెస్లో. ఓకేనా. అదేవిధంగా మనకు 2 డేస్ గ్యాప్ అనేది వచ్చింది కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ఎవరైతే హూ ఆర్ గోయింగ్ టు రైట్ ది బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామినేషన్ ఈ 2 డేస్ అనేది మనము చాలా యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా. హాఫ్ ఆఫ్ ది డే మనము హాఫ్ డే బాటనీ అనుకుంటే హాఫ్ డే ఫిజిక్స్ చదువుకున్నట్టయితే మనకి ఈజీ అవుతుంది. ఎందుకంటే ఇంకొక డే మనకు మన యొక్క మన వొకేషనల్ కోర్సెస్ అయితే ఏవైతే ఉన్నాయో లాస్ట్ పేపర్ 3 చదువుకోవడానికి అది ఈజీగా ఉంటుంది. కొంతమంది అయితే రిక్వెస్ట్ పెట్టారు, మేడం బాటనీ ఈరోజు బ్రిడ్జ్ కోర్స్ డిస్కస్ చేయమని. ఆ యొక్క స్టూడెంట్స్ కోసమని ఈ యొక్క వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనము వొకేషనల్ కోర్సెస్ మన మెయిన్ కోర్సెస్ కాబట్టి మనకు డిలీటెడ్ కంటెంట్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ చెప్పగానే మనకి ఈజీగా అర్థమైపోతుంది. కానీ సో వేరేస్ ఇది బ్రిడ్జ్ కోర్స్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. ఇట్స్ నాట్ ఎందుకంటే దీనివల్ల ఉపయోగం ఏంటిదంటే if you want to the higher education compulsory the bridge course is must and should. If you want the like a MSET like a NEET examinations also the people should be have the if you want enter into the medical profession ఒకవేళ మీకు మెడికల్ ప్రొఫెషన్ ఎంటర్ అవ్వాలి అనుకున్నారనుకోండి కంపల్సరీగా ఈ బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామినేషన్ అయితే కంపల్సరీ రాయాలి. ఓకేనా. మామూలుగా మెడికల్ ప్రొఫెషన్స్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, బైపీసీ స్టూడెంట్స్ అవుతారు. కాబట్టి మనము బైపీసీ సర్టిఫికేట్ మనకు లేదు కాబట్టి ఓకే మనం బైపీసీకి ఈక్వలెంట్ సర్టిఫికేట్ కావాలంటే కంపల్సరీ యూ హ్యావ్ టు రైట్ ద బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామినేషన్ లైక్ బైపీసీ స్ట్రీమ్లో రాయాల్సి ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మనము మంచిగా చదివే స్టూడెంట్స్ అయితే కంపల్సరీ యూ హ్యావ్ టు అటెంప్ట్ ద బ్రిడ్జ్ కోర్స్. బ్రిడ్జ్ కోర్స్ మీ గురించి ఐడియా లేకపోయినా యూట్యూబ్లో చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి. ఓకేనా. కాబట్టి తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత కంపల్సరీ ఏ ఇయర్ అంటే నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు కదా కంపల్సరీగా మీకు తెలియకపోతే తెలుసుకోండి. మీ యొక్క మీరున్నారు కదా మీరు కూడా మీ ఫస్ట్ ఇయర్స్కి అయితే తెలియజేయండి. ఎందుకంటే బ్రిడ్జ్ కోర్స్ వల్ల చాలా చాలా యూజెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీహెచ్డబ్ల్యూ ఉంది. ఎంపీహెచ్డబ్ల్యూ ఫర్దర్గా బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే కంపల్సరీగా బ్రిడ్జ్ కోర్స్ రాసి ఉండాలి. కాబట్టి ఎంత మెరిట్ మనకు 1000కి 1000 మార్క్స్ వచ్చినా ఓకే రావనుకో 1000కి 998 అలా వచ్చినా కూడా మన బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాయకపోతే మనము ఫెయిల్ అయినా కూడా వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ ద అడ్మిషన్ ఇన్ టు ద బీఎస్సీ నర్స్. ఓకే. ఎంఎల్టీ వాళ్ళు కూడా బీఎస్సీ ఎంఎల్టీ చేయాలనుకో బ్రిడ్జ్ కోర్స్ కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. కాబట్టి మనకు బైపీసీ ఈక్వలెంట్ సర్టిఫికేట్ కావాలంటే మనం ఏం చేయాలి, కంపల్సరీగా బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ అనేది రాయాలి. ఓకే. అదేవిధంగా కొంతమంది బీటెక్ బయోటెక్నాలజీ డిఫరెంట్ కోర్సెస్లో వెళ్ళాలనుకున్న వాళ్ళకి కంపల్సరీ దే హావ్ టు రైట్ ద బ్రిడ్జ్ కోర్స్ ఇన్ ఎంపీసీ స్ట్రీమ్. ఓకేనా. ఎంపీసీ రూట్లో వెళ్ళాలి, ఇంజనీరింగ్ రూట్లో వెళ్ళాలి, టెక్నాలజీ రూట్లో వెళ్ళాలంటే కంపల్సరీగా వారికి ఏముండాలి, ఎంపీసీ స్ట్రీమ్లో ఉండాలి. కాబట్టి బైపీసీ అంటే మనకు ఆల్మోస్ట్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో అవే సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ వాళ్ళకు 60 ఆర్ 75 మార్క్స్ లేదా 100 మార్క్స్ అయితే ఉంటుందనుకుంటా ఒక పేపర్ ప్యాటర్న్ అనేది. కానీ మనకు మాత్రము ఏంటిది ఈ యొక్క బ్రిడ్జ్ కోర్స్ మనకు ఈక్వలెంట్ సర్టిఫికేటే ఉంటుంది. కానీ మనకు మాక్సిమం మార్క్స్ 25 ఈచ్ సబ్జెక్ట్ 25 ఉంటుంది. ఓకే. బాటనీ 25, జువాలజీ 25. సో ఓవరాల్గా ద పేపర్ ఏ విధంగా ఉంటుంది 50 మార్క్స్ అయితే ఉంటుంది. కాబట్టి మనము ఒకటే పేపర్లో ఇస్తారు. ఓకేనా. ఒక వన్ సైడ్ ఫ్రంట్ సైడ్ బాటనీ ఇస్తే ఒక నెక్స్ట్ సైడ్ జువాలజీ ఇస్తారు. కాబట్టి క్వశ్చన్ పేపర్ ఒకటే ఇచ్చినా కూడా యూ హ్యావ్ ట్రై ద సపరేట్లో బుక్లెట్స్ రాయాలి. కాబట్టి మీకు ఎందుకు ఈరోజు ఇవన్నీ చెప్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్కి అంతగా అవేర్నెస్ ఎందుకంటే మనకు కాలేజెస్ లేకపోవడం ద్వారా సరైన ఇన్స్ట్రక్షన్స్, సరైన గైడెన్స్ అనేది టీచర్స్ దగ్గర నుంచి మనకు రాకపోవడం ద్వారా చాలామంది స్టూడెంట్స్ అనేది బ్యాక్‌లాగ్‌లోనే ఉన్నారు. సిలబస్‌లోనే కాదు జనరల్ అవేర్‌నెస్‌లో కూడా చాలామంది బ్యాక్‌లాగ్‌లో ఉన్నారు. కాబట్టి ఐయామ్ రిక్వెస్టింగ్ ఆల్ ది స్టూడెంట్స్ ప్లీజ్ గో త్రూ ద బ్రిడ్జ్ కోర్స్. ఎందుకంటే ఓకే మన వొకేషనల్ కోర్సెస్‌కే ఇంపార్టెన్స్ కాదమ్మా. బ్రిడ్జ్ కోర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారానే సో వి విల్ గెట్ ద గుడ్ మార్క్స్. ఓకే. దిస్ గుడ్ మార్క్స్ మే బీ హెల్ప్‌ఫుల్ when you are applying for the like a NEET, like a any MBBS or a medical entrances are as well as the like a BS nursing, BSc MLT ఫిజియోథెరపీ డిఫరెంట్ కోర్సెస్. ఓకే. అర్థమవుతుందా. కాబట్టి చాలామంది చదివే స్టూడెంట్స్ అయితే ఉన్నారు. కాబట్టి వారి కోసం అయితే ఈ యొక్క వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా వీడియోస్ అయితే పెట్టాను. సో తక్కువ టైంలో మనకంత కవర్ కాదు. ఓకే. కాబట్టి మీరు కంపల్సరీ అటెంప్ట్ చేయాలని నెక్స్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. అదే విధంగా ఈరోజు మనము ఒక మోడల్ పేపర్ అయితే డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా. ఆ మోడల్ క్వెషన్ పేపర్‌తో పాటుగా నేను క్వెషన్స్ కూడా కొన్ని చూస్తాం ఈరోజు ఎక్స్‌ప్లనేషన్ పరంగా కాకపోయినా. ఐ యామ్ నాట్ ద ఎక్స్‌పర్ట్ బట్ ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్.
ఓకే. సో, దిస్ బాటనీ, జువాలజీ కాబట్టి మనకు 2 పేపర్స్ అయితే ఉంటాయి. బయోలాజికల్ సైన్సెస్ అంటే పార్ట్ 1 బాటనీ, పార్ట్ 2 జువాలజీ. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ పేపర్ ఏ విధంగా ఉంటుంది? ఓకే. ఫిజికల్ సైన్సెస్. ఓకే. ఫిజిక్స్ అనేది పార్ట్ 1, కెమిస్ట్రీ ఈస్ పార్ట్ 2 అనేది ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే. దిస్ ఇస్ టుడే ఐ యామ్ గోయింగ్ టు discuss the model question paper. So before corona batch, this question paper was came. So this is a very interesting and it is maybe it's useful for you people. అంత టఫ్గా ఏమైతే ఉండదమ్మా. మామూలుగా మీ వొకేషనల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నిటికి పాస్ మార్క్స్ మాత్రం 18 మార్క్స్ పాస్ మార్క్స్. కానీ వేరాస్ బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామినేషన్స్కి మాత్రం జస్ట్ 9 ఆర్ 10 మార్క్స్ ఇస్తే పాస్ అవుతారు. కాబట్టి 1 మార్క్ క్వశ్చన్సే ఉంటాయి. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్సే ఉంటాయి. సో వేరాస్ ఇన్ బ్రిడ్జ్ లైక్ వొకేషనల్ కోర్సెస్కి అయితే మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ బ్రిడ్జ్ కోర్స్లో ఏ విధంగా ఉంటాయంటే 1 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. చాలా ఈజీగానే ఉంటుంది ప్యాటర్న్. మీరు అంతా టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అమ్మ మేడం బైపీసీ వాళ్ళు చాలా కష్టపడాలి, చాలా రికార్డ్స్ రాయాలి. ఓకే, రికార్డ్స్ మనం కూడా రాయాల్సి ఉంటుంది. కానీ మన అలా అని మన నెగిటివ్ థాట్లో ఉండకూడదమ్మా. చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నేను చెప్పాను కంపల్సరీగా ఇఫ్ ఐ గెట్ ఎనీ టైమ్ సో డెఫినెట్ ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ ద ఆన్సర్ రిగార్డింగ్ యువర్ క్వశ్చన్స్. ఓకే, మన టాపిక్లోకి ఎంటర్ అవుదాము మరి. ఓకే, సో దిస్ ఇస్ ద ఒక క్వశ్చన్ పేపర్, మోడల్ క్వశ్చన్ పేపర్ చూడండి ఒకసారిగా. పార్ట్ 1 బాటనీ ఉంది, పార్ట్ 2 అనేది జువాలజీ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనము మోడల్ క్వశ్చన్ పేపర్ పార్ట్ 1లో డిస్కస్ చేసుకుందాము. సో దిస్ ఈజ్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఓన్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్. ఓకేనా? కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొంచెం టైం అనేది ఉంటుంది. కాబట్టి నాకున్న తక్కువ టైంలో ఇదైతే అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు నో నీడ్ టు వర్రీ. మీకు ఒకవేళ కంటెంట్ దగ్గరగా ఉన్నట్టయితే ఈ క్వశ్చన్స్ మీరు క్వశ్చన్ పేపర్ ప్రొవైడ్ చేశాను. కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్లో మీరు చూడండి. ఓకే, అండ్ యూ క్యాన్ గో త్రూ ద questions with answers. Okay, so let we see the one by one. Section A carries, okay, one. So you have to attempt how many you have to attempt ఎనీ 5. కాబట్టి మీరు 5 క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చేయాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ అనేది ఉంటుంది. అర్థమవుతుందా? ఇవి చాలా చాలా జాగ్రత్త. మనము 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, చాయిస్ అనేది ఉంటుంది మన వొకేషనల్ కోర్సెస్. కానీ ఇక్కడ మాత్రం 5 క్వశ్చన్స్ అటెంప్ట్. ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు ఇక్కడ? 8 క్వశ్చన్స్ ఇస్తారు. చాయిస్ అనేది 3 ఉంటుంది. మీరు ఒక క్వశ్చన్ రాస్తే 1 మార్క్. ఓకేనా? వృక్షశాస్త్ర పితామహుడెవరు? అండన్యాసం అంటే ఏమిటి? అంకురచిత యుద్ధం, అంకురచిత రహిత విత్తనాలను ఉదాహరణగా వివరించండి. మొక్కల సహజ వర్గీకరణ శాస్త్రం అంటే ఏమిటి? భూఫలనం అంటే ఏమిటి? ఓకే, అదేవిధంగా మధ్యపట్లిక దేనితో ఏర్పడి ఉంటుంది? వృక్ష కణంలో రిక్తిక ప్రాముఖ్యత ఏమిటి? నీటి మొక్కలలో కృషించిన దారు ఉంటుంది ఎందుకు? నెక్స్ట్ కామెంట్ సెక్షన్ బి. ఈ సెక్షన్ బి అనేసరికి ఏంటిదంటే ఇవి 4 మార్క్స్ క్వశ్చన్స్ అమ్మాయి. ఇందులో కూడా 5 అటెంప్ట్ చేయాలి, అందులో కూడా 5 అటెంప్ట్ చేయాలి. ఓకేనా? అర్థమవుతుందా? కాబట్టి ఇందులో కూడా 5 సేమ్ క్వశ్చన్స్. మన సెక్షన్ ఏలో 8 క్వశ్చన్స్ ఇస్తారు, సెక్షన్ బిలో కూడా 8 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో 5 అటెంప్ట్ చేయాలి, ఇందులో కూడా ఓకే, ఇందులో కూడా 5 అటెంప్ట్ చేయాలి. కానీ సెక్షన్ ఏ అనేది 1 మార్క్ క్వశ్చన్స్, సెక్షన్ బి అనేవి 4 మార్క్స్ క్వశ్చన్స్. కాబట్టి ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అవసరమైన చోట ఏం చేయాలంటే భాగాలను గుర్తించాలి. గుర్తించిన పటం ఓకే, అవసరమైన చోట భాగాలను గుర్తించి పటంలో వేయాలని. ఓకేనా? ఓకే, చూద్దాం. ఓకే, ద్వినామ సమీకరణను వివరించండి. పత్ర విన్యాసం వివిధ రకాలను ఉదాహరణలతో వివరించండి. శాఖీయ ప్రత్యుత్పత్తి అనగానేమి? పరాగ సంపర్కానికి తోడ్పడే సహకారుల గురించి క్లుప్తంగా రాయండి. ఓకే, కేంద్రకం నిర్మాణాన్ని వివరించండి. క్షేకరణ విభజనలోని ప్రథమ దశను వివరించండి. వాయు రంధ్రాలు, పత్ర రంధ్రాల మధ్య ఉండే భేదాలు తెలపండి. ద్విదళ బీజకాండం అడ్డుకోత వివరించండి. కాబట్టి అదే విధంగా కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఏ క్వశ్చన్ ఏ యూనిట్ నుంచి వచ్చింది కూడా క్లియర్ కట్గా ఇక్కడ ఇచ్చాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వృక్షశాస్త్ర పితామహుని ఫస్ట్ యూనిట్ నుంచి, అండన్యాసం అనే సెకండ్ యూనిట్ నుంచి, అంకురచిత యుతం అనేది ఓకే ఎక్కడి నుంచి రావడం అనేది థర్డ్ యూనిట్ నుంచి, మొక్కల సహజ వర్గీకరణ శాస్త్రం 4th యూనిట్, భూఫలనం 4th యూనిట్, మధ్య పటలిక 5th యూనిట్, వృక్ష కణంలో రిక్తిక ప్రాముఖ్యత 5th యూనిట్, నీటి మొక్కలో కృషించిన దారు ఉంటుంది 7th యూనిట్. నెక్స్ట్ ఓకే, ఇక్కడ ద్వినామ సమీకరణ ఫస్ట్ యూనిట్, పత్ర విన్యాసంలోని సెకండ్ యూనిట్, శాఖీయ ప్రత్యుత్పత్తి థర్డ్ యూనిట్, పరగ సంపర్కం తోడ్పడే సహకారాల నుంచి అది థర్డ్ యూనిట్, కేంద్రక నిర్మాణాన్ని 5th యూనిట్, క్షేకరణ విభజనలో ప్రథమ దశ 6th యూనిట్, వాయు రంధ్రాలు పత్ర రంధ్రాల మధ్య ఉండే భేదాలు తెలపండి ఈ 7th యూనిట్, ద్విదళ బీజకాండం అడ్డుకోత ఓకే 7th యూనిట్. కాబట్టి ఇక్కడ మనకు ఎక్కువగా అయితే లాంగ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం మనం. ఫస్ట్ సెకండ్ థర్డ్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి చూడండి, అర్థమవుతుందా? థర్డ్ క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. చాలా జాగ్రత్త. ఓకే, అంటే 8 మార్క్స్ అనేది. కాబట్టి ఒక క్వశ్చన్ చదివినా కూడా చూడండి 2 క్వశ్చన్స్ థర్డ్ యూనిట్ నుంచి వచ్చాయి, 8 మార్క్స్. ఇంకొక 1 మార్క్ వస్తే మనం పాస్ అయిపోతాం. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. అర్థమవుతుందా? నేనైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, నా ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు నేను చెప్పిన క్వశ్చన్స్ అని ఎంతో కొంత అయితే రావడం అనేది జరిగింది. మీకు పాస్ అవుతారన్న గ్యారెంటీ అయితే మీకు వచ్చింది కదా. అలాగనే నేను చెప్పే క్వశ్చన్స్ మీద బ్రిడ్జ్ కోర్స్లో కూడా నా మీద యూ హ్యావ్ టు డెవలప్ ద ట్రస్ట్ ఆన్ మీ. ఓకేనా? నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే కంపల్సరీ మీరు పాస్. మీదే నమ్మకం కాకుండా మీ యొక్క టీచర్స్ మీద, మీ పేరెంట్స్ మీద నమ్మకం అనేది ఉండాలి. ఓకేనా? కాబట్టి థర్డ్ యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అదేవిధంగా 7th యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ అనేది రావడం అనేది జరిగింది. ఓకే, ఇది 7th యూనిట్. ఓకే,
నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ నుంచి ఒకటి, సిక్స్త్ యూనిట్ నుంచి ఒకటి. ఇట్స్ క్లియర్‌నా? ఓకే. అదేవిధంగా మనకు వెయిటేజ్ ఆఫ్ ది మార్క్స్ ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే అంత సిలబస్‌లో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఈ యొక్క వీడియో కూడా మనము సిలబస్ చూసినట్టయితే మీకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఏ క్వెషన్ ఏ యూనిట్ నుంచి వచ్చిందో మీకు క్లియర్ కట్‌గా చెప్పాను కాబట్టి ఒకసారి మీరు చదవగలుగుతారని నా ఉద్దేశ్యం. ఓకే. ఓకే అమ్మా. చూడండి ఇక్కడ ఇంటర్ వొకేషనల్ బ్రిడ్జ్ కోర్స్ 25 మార్క్స్ అనేది ఉంటుంది. ప్రతి పేపర్ అనేది 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ పేపర్ బయోలాజికల్ సైన్సెస్, ఇన్ దట్ బాటనీ అండ్ జువాలజీ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ పేపర్ ఫిజికల్ సైన్సెస్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి బయోలాజికల్ సైన్సెస్‌లో పార్ట్ 1 బాటనీ, పార్ట్ 2 జువాలజీ ఉంటుంది. కాబట్టి ఈరోజు వృక్షశాస్త్రం గురించి డిస్కస్ చేసుకుందాము. 25 మార్క్స్ అనేది ఉంటుంది. సో ఓవరాల్‌గా ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఓకే 7 యూనిట్స్ అయితే ఉన్నాయి ఓవరాల్‌గా. కాబట్టి యూనిట్స్ నేమ్ అయితే చూసుకొని తెలుగులో కూడా మెన్షన్ చేశాను, ఇంగ్లీష్‌లో కూడా మెన్షన్ చేశాను కాబట్టి ఒకసారి చూసుకోండి. 5 మార్క్స్ వెయిటేజ్ అని ఉంటుంది. కానీ చూడండి అమ్మ ఒకసారి టెక్స్ట్ బుక్ ప్రకారంగా వెయిటేజ్ అనేది మార్క్స్ కొన్నిసార్లు ఎక్కువ, కొన్నిసార్లు తక్కువ అని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి జీవ ప్రపంచంలో వైవిధ్యము మామూలుగా షార్ట్ ఆన్సర్స్ ఇచ్చారు, లాంగ్ ఆన్సర్స్ కూడా ఇస్తున్నారు. ఓకే. యాక్చువల్‌గా ఇందులో నుంచి 5 మార్క్స్ ఓకే. కాబట్టి 4 మార్క్స్ క్వెషన్ ఒకటి, అదేవిధంగా 1 మార్క్ క్వెషన్స్ ఒకటి. కాబట్టి 4 + 1 5 మార్క్స్ ఓకే ఇది. సెకండ్ యూనిట్‌లో చూసినట్టయితే ఫస్ట్ 1 మార్క్ క్వెషన్ ఒకటి ఇచ్చారు, 4 మార్క్స్ క్వెషన్ ఒకటి ఇచ్చారు. ఓకేనా. కాబట్టి ఇందులో కూడా యాక్చువల్లీ 8 మార్క్స్ వెయిటేజ్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. కానీ ఇంతకుముందు మనకు చూసిన క్వెషన్ పేపర్‌లో డిస్కస్ చేసినట్టయితే ఏ విధంగా ఉంది, ఒకటి 1 మార్క్ క్వెషన్, ఇంకొకటి 4 మార్క్స్ క్వెషన్ అంటే 5 మార్క్సే. కానీ ఇక్కడ 8 మార్క్స్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి కొన్ని సార్లు కొన్ని యూనిట్లలో కొన్నిసార్లు ఎక్కువ, కొన్నిసార్లు తక్కువ అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం గమనించండి. ఓకే. థర్డ్ యూనిట్‌లో మనం మొక్కల ప్రత్యుత్పత్తి 6 మార్క్స్ వెయిటేజ్ అనేది ఇందులో కూడా ఏమిచ్చారు, థర్డ్ యూనిట్‌లో చూసినట్టయితే థర్డ్ యూనిట్‌లో లాంగ్ క్వెషన్స్ 2 ఇచ్చారమ్మా మనకు. ప్రెజెంట్‌గా మనం డిస్కస్ చేసే క్వెషన్ పేపర్‌లో అయితే థర్డ్ యూనిట్‌లో 2 క్వెషన్స్ అయితే ఇచ్చారు. 4 మార్క్స్ క్వెషన్స్ 2 అంటే 4 + 4 8. కాబట్టి ఇక్కడ మామూలు 6 మార్క్స్ వెయిటేజ్ అనేది ఉంది. కానీ 2 యూనిట్‌లో 8 మార్క్స్ ఉంటే థర్డ్ యూనిట్‌లో 6 మార్క్స్ వెయిటేజ్ అంటే ఆ సెకండ్ యూనిట్‌లో యాడ్ చేయాల్సిన మార్క్స్‌ని థర్డ్ యూనిట్‌లో యాడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ ప్లాంట్ సిస్టమాటిక్స్‌లో 2 మార్క్స్ వెయిటేజ్ కానీ 4 మార్క్ క్వెషన్ ఒకటి ఇచ్చారు. 1 మార్క్ క్వెషన్ కూడా ఒకటి ఇచ్చారు. కాబట్టి యాక్చువల్లీ ఇక్కడ 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది. కాబట్టి కొన్ని సార్లు ఎక్కువ, తక్కువ అనేది ఉంటే మనం దాని మీద డిపెండ్ అవ్వకూడదు. ఓకేనా. అదేవిధంగా ఫిఫ్త్ యూనిట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లాంగ్ క్వెషన్స్ 2 ఇచ్చారు. స్మాల్ క్వెషన్స్ కూడా 2 ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా. అన్నిటికంటే ఇంపార్టెంట్ యూనిట్ ఏమనుకున్నాం మనము, ఓకే సెల్ స్ట్రక్చర్, ఓకే కణ నిర్మాణము, విధులు అని. ఓకేనా. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్ అనాటమీ, మొక్కల అంతర్నిర్మాణ సంవిధానం. దీనికి 8 మార్క్స్ వెయిటేజ్ అయితే ఉంది. ఒక లాంగ్ క్వెషన్, ఒక షార్ట్ క్వెషన్ అయితే ఉంది. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ ప్లాంట్ ఎకాలజీ, వృక్ష ఆవరణ శాస్త్రము 1 మార్క్ వెయిటేజ్ ఉంది. కానీ ఇందులో ఏమిచ్చారు లాస్ట్‌కి ఓకే లాంగ్ క్వెషన్స్ 2 ఇచ్చారమ్మా. చూడండి 1 మార్క్ వెయిటేజే ఉన్నది ఈ యూనిట్‌కి. కానీ లాంగ్ క్వెషన్స్ 2 ఇచ్చారు. కాబట్టి మనం లాంగ్ క్వెషన్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. అందుకే వెయిటేజ్ మీద డిపెండ్ అవ్వకూడదు. కానీ ఒకసారి చదువుతూ ఉండాలి అన్నీ అని. ఓకే. అర్థమవుతుందా? ఎందుకంటే మనము లాస్ట్ ఇయర్ బీఎస్ నర్సింగ్ అప్లై చేసేటప్పుడు ఆ అప్లికేషన్ ప్రాసెస్‌లో ఏ విధంగా ఉందంటే ఓకే కంపల్సరీ బ్రిడ్జ్ కోర్స్ ఫస్ట్ ఇయర్ ఒక సబ్జెక్ట్ అప్లోడ్ చేయమని చెప్పారు మార్క్స్. సెకండ్ ఒక సబ్జెక్ట్ అప్లోడ్ చేయమని చెప్పారు. కాబట్టి ఒక్క సబ్జెక్ట్ అయినా మంచిగా తరోగా ఉండాలి. ఇంకొక సబ్జెక్టు జస్ట్ పాస్ మార్క్స్ వచ్చినా చాలు. ఎందుకంటే చదివే వాళ్ళు పర్వాలేదు. చదివిన వాళ్ళకైతే చెప్తున్నాను. కొంతమంది బ్రిడ్జ్ కోర్స్ కష్టం అనుకున్న వాళ్ళు ఒకేషనల్ సబ్జెక్ట్‌లో చాలా టాలెంటెడ్‌గా ఉంటారు. సో, వెన్ యూ ఆర్ కమింగ్ టు ద బ్రిడ్జ్ కోర్స్ చాలా డల్‌గా అర్థం కాదు విధంగా కొంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వల్ల బుక్స్ అందుబాటులో లేకపోవడం వల్ల, గైడెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసే అవకాశం ఉంటుందని మనకందరూ తెలిసిన విషయమే. కాబట్టి అలాంటి వారి కోసం అయితే నేను డిస్కస్ చేసుకుంటున్నాను. ఓకే. అర్థమవుతుంది. ఎందుకంటే చాలామంది నాకు కామెంట్స్ అయితే పెడుతున్నారు. మేడం ఈ ఇయర్‌లో మీ ఛానల్ అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుందనే ఉద్దేశం అని చాలామంది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి దానికి ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మరో కానీ చాలా నేను యాక్చువల్‌గా ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సెస్ కోసం అయితే స్టార్ట్ చేశాను. ఎంఎల్టీ వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టి ఎంఎల్టీ వాళ్ళకి తర్వాత కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ టెక్నీషియన్స్ కోర్సు, తర్వాత ఐఈటీ ఓకే. అదేవిధంగా డైరీ టెక్నాలజీ చాలా ఇప్పటికైతే నియర్లీ 8 కోర్సెస్‌కి అయితే నా వే ఆఫ్ స్టైల్‌లో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు కూడా నా వల్ల బెనిఫిట్ అంటే నా యొక్క వీడియోస్ వల్ల బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకంటే ఎవరికైనా కూడా నా ఛానల్ అనేది యూజ్‌ఫుల్ అవ్వాలి. వాళ్ళంతట వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. వాళ్ళకి ఇంకా నచ్చితే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయించాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలని నేను కోరుకుంటాను. ఓకేనా. ఫైనాన్షియల్‌గా కాదు. ఓకేనా. ఫైనాన్షియల్‌గా రావచ్చు. ఓకేనా. కాబట్టి ఈ రోజుల్లో కష్టపడింది ఏది రాదు. అందరూ రావాలని చూస్తారు. ఓకే. ఆఫ్‌కోర్స్. కానీ ఇక్కడ నాకంటూ నా చదివిన చదువుకు నా యొక్క టాలెంట్ అనేది నేను ఎంత కష్టపడి పైకొచ్చాను. అదేవిధంగా 10 మందికి మార్గదర్శకంగా, ఇన్స్పిరేషన్‌గా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ బ్రిడ్జ్ కోర్స్ టాపిక్ వచ్చింది కాబట్టి మన బైపీసీ, ఎంపీసీ అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియాలనే ఉద్దేశం. ఓకే. కాబట్టి ఒకప్పుడు మామూలుగా ఎంపీహెచ్‌డబ్ల్యూ వాళ్ళు డైరెక్ట్‌గా అప్లై చేసుకునే వాళ్ళని చెప్పేవారు. కానీ ఒక 7 ఇయర్స్ బ్యాక్ కంపల్సరీ బ్రిడ్జ్ కోర్స్ కూడా మార్క్స్ అప్లోడ్ చేయాలని అడుగుతున్నారు.
తర్వాత చూడండి ఈ ఇయర్ ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎందుకంటే నీట్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలని అడిగారు. కానీ ఇంతవరకు మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి కానీ నోటిఫికేషన్ అయితే ఇంతవరకు రాలేదు. అందరూ కూడా వెయిట్ చేస్తూనే ఉన్నారు. చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఓకేనా. కాబట్టి అంటే జనరేషన్ మారుతూ ఉండే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో, క్వాలిటీ ఆఫ్ కేర్‌లో కూడా ఓకే. నేషనల్ పాలిసీ ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా చాలా చేంజెస్ అనేవి రావడం అనేది జరుగుతుంది కాబట్టి, మనం ఏ టైంలో ఏ విధంగా ఉంటుందో మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. కాబట్టి మనకు అడిషనల్‌గా కూడా నాలెడ్జ్, అడిషనల్ స్కిల్స్ కూడా చాలా అవసరమై ఉంటుంది. ఓకేనా. అర్థమవుతుందా? మీరు సొల్లుగా అనుకోకూడదు. ఐ యామ్ షేరింగ్ మై ఎక్స్‌పీరియన్స్ యూ పీపుల్. ఓకే. కాబట్టి ఇదేదో డిస్కషన్ అయిపోయింది కదా! మనం క్వెషన్ విత్ ఆన్సర్స్‌లోకి వెళ్ళిపోదాం. మీకు ఏంటిది సిలబస్ చెప్పాను, వెయిటేజ్ చెప్పాను, క్వెషన్ ఏ విధంగా వచ్చాయో చెప్పాను. ఓకేనా. అదేవిధంగా మోడల్ క్వెషన్ పేపర్ చూపించాను. ఓకే. మనం మోడల్ క్వెషన్ పేపర్‌లో ఆన్సర్‌లు కూడా మనం చూద్దాం ఒకసారి. ఓకే. ఫస్ట్ క్వెషన్ చూడండి. వృక్షశాస్త్ర పితామహుడని ఎవరిని అంటారు? అతను రచించిన గ్రంథం ఏదని అడిగారు. కానీ యాక్చువల్‌గా గ్రంథం అని అడగలేదు. కానీ వృక్షశాస్త్ర పితామహుడని ఎవరిని అంటారని అడిగారు. కాబట్టి ఇక థియోఫ్రాస్టస్ వృక్షశాస్త్ర పితామహుడని పిలుస్తారు. ఒకవేళ మీకు ఇఫ్ యూ నో ద ఆన్సర్ దెన్ ఓన్లీ యూ కెన్ రైట్. అదర్‌వైజ్ డోంట్ రైట్ రాంగ్ ఆన్సర్స్. ఓకేనా. మీరు కరెక్ట్‌గా ఇప్పుడు అతను రచించిన గ్రంథం మీకు ఇది డౌట్‌గా ఉందనుకున్నప్పుడు రాయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆన్సర్ మాత్రమే. ఎందుకంటే 1 మార్క్ క్వెషన్స్ ఇవన్నీ కూడా అర్థమవుతుందో. ఫస్ట్ క్వెషన్ ఏమి ఇచ్చారు? వృక్షశాస్త్ర పితామహుడని ఎవరిని అన్నారు? అతను రచించిన గ్రంథం ఏదని అడిగారు. థియోఫ్రాస్టస్ ఈస్ ద వృక్షశాస్త్ర పితామహుడు. అతను రచించిన గ్రంథం ది హిస్టోరియా ప్లాంటారం. ఓకే. ఇది ఫస్ట్ క్వెషన్. ఓకే. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వెషన్. కాబట్టి కింద ఉన్న ఫ్రంట్ అండ్ అప్ అండ్ డౌన్ ఉన్న క్వెషన్స్ కూడా చదవండి. ప్రాబ్లమ్ ఏం లేదు. మైకోప్లాస్మా కలిగించే 2 వ్యాధులు. ఓకే. అవి కూడా చదవండి. కణాన్ని కనుగొన్నది ఎవరు? ఓకే. అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఎందుకంటే మనకు మోడల్ క్వెషన్ పేపర్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. తర్వాత రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా చదివినట్టే మీకు ఈజీగా ఉంటుందని. ఓకేనా. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సెకండ్ క్వెషన్‌లో అండన్యాసం. ఓకే. సో, దిస్ ఈస్ ద సెకండ్ క్వెషన్. అకార్డింగ్ టు మన క్వెషన్ పేపర్ పరంగా చూసినట్టయితే, సో, దిస్ ఈస్ ద సెకండ్ క్వెషన్. ఓకేనా. అండన్యాసం నిర్వచించండి. కాబట్టి అండాశయంలో అండాలు అమరి ఉండే విధానాన్ని అండన్యాసం అంటారు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వెషన్ అంకురచిత యుతం, అంకురచిత రహిత విత్తనాలను సోదాహరణంగా వివరించండి. కాబట్టి అంకురచిత యుత విత్తనాలు, అంకురచిత రహిత, రహిత అంటే లేకపోవడం, యుత అంటే కలిగి ఉండడం. అదొక్కటే మనకు. ఓకేనా. పరిపక్వమైన విత్తనంలో కోంతి అంకురచ్చదం మిగిలి ఉంటుంది. ఇంతకుముందే చెప్పాను. యూత్ అంటే కలిగి ఉండడం, రహిత అంటే లేకపోవడం. ఆ మీనింగ్‌లోనే ఉంటుంది. ఓకేనా. పరిపక్వమైన అంటే డెవలప్ అయిన, మెచ్యూర్డ్ అయినాక బాగా అభివృద్ధి చెందిన తర్వాతనే అర్థం. ఓకే. పరిపక్వమైన విత్తనంలో కోంతి అంకురచితం మిగిలి ఉంటుంది. కాబట్టి కొబ్బరిలో చూడండి కొబ్బరి పువ్వులాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం గమనిస్తే అర్థమవుతుంది. ఓకేనా. పరిపక్వమైన విత్తనంలో కోంతి అంకురచితం మిగిలి ఉంటుంది. ఆ విత్తనాలను అంకురచిత యూత విత్తనాలు అంటారు. ఉదాహరణ ఆముదం, కొబ్బరి. ఇంతవరకు నాకు ఆముదం చెట్టు అయితే నేను చూడలేదు. కొబ్బరి అయితే మనకందరికి తెలిసిన విషయమే. చిన్న పువ్వులాగా వస్తూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అంకురచిత రహిత. విత్తనం పరిపక్వం చెందే ముందే అభివృద్ధి చెందిన పిండం అంకురచితాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు. ఆ విత్తనాలు అంకురచిత రహిత విత్తనం అంటే ఆల్రెడీ వినియోగించుకుంటుంది. ఇందులో ఏమో మిగిలి ఉంటుంది. ఓకేనా. అర్థమవుతుంది. ఇందులో డిఫరెన్షియేషన్. ఇందులో ఏమో మిగిలి ఉంటుంది. కానీ ఇందులో ఆల్రెడీగా వినియోగించుకొని ఉంటుంది కాబట్టి మిగిలి ఉండదు. అందుకని రహిత అంటారు. ఓకేనా. మిగిలి ఉంటే కలిగి ఉంటుంది. ఓకే. వినియోగించుకుంటే ఆల్రెడీ ఉండదు కదా! కాబట్టి దాన్ని విత్తన రహిత అని అంటారు. అర్థమవుతుందా? ఇందులో విత్తనం పరిపక్వం చెందే ముందే అభివృద్ధి చెందిన పిండం అనేది అంకురచ్చదాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చు. కాబట్టి ఆ విత్తనాలను రహిత విత్తనాలు అంటారు. కాబట్టి బఠానీ, వేరుశెనగ, చిక్కుడు ఇవన్నీ కూడా. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ క్వెషన్‌లో మనం యాక్చువల్‌గా ఫోర్త్ క్వెషన్ ఏంటిదంటే మొక్కల సహజ వర్గీకరణ శాస్త్రం అని అడిగారు. అంటే ఇందులో చూడండి ఇది అడిగారు ఈ క్వెషన్ ఫస్ట్. మొక్కల సహజ వర్గీకరణ శాస్త్రం అంటే ఏమిటి? ఓకే. వీలైనన్ని ఎక్కువ స్వరూప లక్షణాలను పరిగణలోకి తీసుకొని చేయు వర్గీకరణను ఏమంటారు? సహజ వర్గీకరణ అంటారు. అర్థమవుతుందా? ఓకే. వీలైనన్ని ఎక్కువ స్వరూప లక్షణాలను పరిగణలోకి తీసుకొని వర్గీకరణ ఏమంటారు? సహజ వర్గీకరణ అంటారు. కాబట్టి కింది కూడా చదవండి. ప్రాబ్లమే లేదు. కాబట్టి ఇందులో శాస్త్రవేత్తలు ఎవరైతే దాన్ని వర్ణించారో శాస్త్రవేత్తలు ఏంటంటే బెంతాం, హూకర్లు మొక్కల సహజ వర్గీకరణను ప్రతిపాదించారు. ఓకేనా. అదేవిధంగా ఈ క్వెషన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ క్వెషన్ ఇది పేపర్‌లో. భూఫలనం అంటే ఏమిటి? మృత్తికలో ఫలం అభివృద్ధి చెందుటను భూఫలనం అంటారు. ఓకేనా. అర్థమవుతుందా? మృత్తికలో ఆ ఫలం అనేది అభివృద్ధి చెంది ఉంటుంది కాబట్టి దాన్ని భూఫలనం అని కూడా అంటారు. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ మనం చూసినట్టయితే నెక్స్ట్ ఓకే. మనం భూఫలనం అయిపోయింది కదమ్మా! సిక్స్త్ క్వెషన్ ఏంటిదంటే మధ్య పటలిక. కాబట్టి ఫస్ట్ మనం అకార్డింగ్ టు వెళ్ళుంటే మనకి ఈజీగా అర్థం. ఓకే. దిస్ ఈస్ ది సిక్స్త్ క్వెషన్ మీ సిలబస్ మీ క్వెషన్ పేపర్ ప్రకారంగా చూసినట్లయితే ఓకేనా. మధ్య పటలిక ముఖ్యంగా కాల్షియం పెక్టేట్‌తో నిర్మితమై పక్కనున్న కణాలను బంధించి ఉంచుతుంది. ఇది కణ విభజన సమయంలో ఏర్పడిన కణ ఫలకం నుంచి తయారవుతుంది. ఓకేనా. అర్థమవుతుందా? మధ్య పటలిక అంటే మధ్య అంటే మీకు తెలిసిన విషయమే. ఓకే. మధ్య రకంలో. కాబట్టి ఇవన్నీ కూడా మధ్య పట్లిక ముఖ్యంగా కాల్షియం పెక్టేట్‌తో నిర్మితమై పక్కనున్న కణాలను బంధించి అంటే గట్టిగా బంధించి ఉంచుతుంది. కాబట్టి ఇది కణ విభజన సమయంలో ఏర్పడిన కణ ఫలకం నుంచి తయారవుతుంది. ఓకే. సో, దిస్ ఇస్ సిక్స్త్ క్వెషన్. నెక్స్ట్ ఇందులోనే సెవెంత్ క్వెషన్ ఇవ్వడం జరిగింది. సెవెంత్ క్వెషన్ చూడండి ఇది. వృక్ష కణంలో ఇది సెవెంత్ క్వెషన్.
వృక్ష కణంలో రిక్తిక ప్రాముఖ్యం ఏమిటి? ఓకేనా. కాబట్టి రిక్తికలో ప్రధానంగా నీరు, జీవక్రియ ఉత్పత్ సారీ ఉప ఉపోత్పన్నాలు. ఓకే. విసర్జక పదార్థాలు, వ్యర్థ పదార్థాలకు ఉన్న రసం ఉంటుంది. ఇది కణ ద్రవాభిసరణ చర్యల నియంత్రణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి ఇవి రిక్తికలో ఏమిటంటే నీరు ఉంటుంది, జీవక్రియ ఉత్పన్నాలు ఉంటాయి, విసర్జక పదార్థాలు అంటే వేస్ట్ పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాలకు కూడిన రసం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దేనిలో ఉపయోగిస్తాయంట? కణ ద్రవ్యభిసరణ చర్యల నియంత్రణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఓకే. సెవెంత్ క్వెషన్ అయిపోయింది. ఓకే. మనం లాస్ట్ ఇవి కూడా చదవండమ్మా. ఇది కూడా చాలా సార్లు రిపీట్ అయిందమ్మా ఈ క్వెషన్. అంతకుముందు ఇయర్ ఇచ్చారు ఈ క్వెషన్ అనేది. ఇంకో క్వెషన్ పేపర్ కూడా మనం చూద్దాం. మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నది. ఓకేనా. 70S, 80S రైబోసోముల ఎస్ అంటే అర్థం ఏమిటి? ఎస్ అనగా స్వెడ్బర్గ్ ప్రమాణంలో చెప్పబడే అవసాధన గుణకం. ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంట్ క్వెషనే. ఓకే. ఓకే. 70S, 80S ఎస్ అంటే ఏమనుకున్నాం? స్వెడ్. ఓకే. స్వెడ్బర్గ్ ప్రమాణంలో చెప్పబడే అవసాధన గుణకం. ఇది పరోక్షంగా సాంద్రత పరిమాణమును తెలిపే అంశం. ఓకే. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. కాబట్టి ఒక్కసారి చూడండి మీకు అంటే క్వెషన్స్ ఇచ్చేటప్పుడు అందులో ఏంటి అప్ అండ్ డౌన్ అంటే పైన కింద ఉన్నాయి కూడా వచ్చి చదవండి ఒకసారి. ఓకే. ఒకవేళ నేను చూస్తే ఇంపార్టెంట్ కూడా చెప్తాను. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్ క్వెషన్ మనం చూస్తే ఓకే. దిస్ ద ఎయిత్ క్వెషన్. ఓకే. దీంతో మనము మోడల్ క్వెషన్ పేపర్‌లోని 8 క్వెషన్స్ అయితే డిస్కస్ చేసుకున్నాము. కాబట్టి నీటి మొక్కల్లో కృషించిన దారువు ఉంటుంది ఎందుకు? ఓకేనా. కాబట్టి నీటి మొక్కలు అన్ని భాగాలు నీటిని శోషించగలిగి ఉంటాయి కావున దారువు కృషించి ఉంటుంది. అన్నిటిని పీల్చుకుంటుంది కాబట్టి అది కృషించిపోతుంది అని అర్థం. కాబట్టి డిఫైన్ కమ్యూనిటీ. కాబట్టి కమ్యూనిటీ అంటే ఒకరు లేదా ఇద్దరు అందరూ కలిసి కలిసి అంటే నివసించడాన్ని మనం కమ్యూనిటీ అనుకున్నాం. మన పబ్లిక్ హెల్త్‌లో. కానీ ఇక్కడ చూడండి అది కూడా సేమ్ అంతే. ఒక ప్రాంతం నివసించే వివిధ జాతులకు చెందిన అనేక జనాభాల సమూహాన్ని సముదాయం అంటారు. ఇది కూడా అడగవచ్చు. జనాభా అని కూడా అడుగుతారు. ఒక ప్రాంతంలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహాన్ని జనాభా అంటారు. ఓకేనా. అర్థమవుతుంది ఇవన్నీ కూడా చదవండి. ఓకే. ఇప్పటి వరకైతే మనము 1 మార్క్ క్వెషన్స్ అంటే సెక్షన్ ఏ 1 మార్క్ క్వెషన్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఏంటిదంటే చూద్దాం. కాబట్టి ఇదొకసారి చూడండమ్మా. దానికంటే ముందుగా ఫస్ట్ యూనిట్‌లో కొన్ని ఇది కూడా ఇంపార్టెంట్. అంతకుముందు పేపర్‌లో ఇది ఇచ్చారు. ఓకేనా. ఐసీబీఎన్ దేనికి సూచిక? అంతర్జాతీయ వృక్ష నామీకరణ నియమావళి. ఓకేనా. అర్థమవుతుందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంతకుముందు ఇచ్చారు కూడా. నేను చూసాను ఒక పేపర్‌లో. ఓకే. సెకండ్ క్వెషన్ కూడా ఇంపార్టెంటే చూడండి. ఇది కూడా రాసుకోండమ్మా. ప్రపంచంలోని అతిపెద్ద వృక్షశాస్త్ర ఉద్యానవనం ఇది. రాయల్ బొటానికల్ గార్డెన్స్, క్యూ, ఇంగ్లాండ్‌లో ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వెషన్. అదేవిధంగా చూడండి. భారతదేశంలోని కొన్ని ప్రసిద్ధ వృక్షశాస్త్ర ఉద్యానవనాలను పేర్కొండి. హౌరా, ఓకే. రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ లక్నోలో ఇవన్నీ కలవు. ఓకే. అదేవిధంగా మామిడి శాస్త్ర నామాన్ని ఏమంటారు? ఒక మాంజిఫెరా ఇండికా. మాంజిఫెరా అంటే ప్రజాతి, ఇండికా అంటే జాతి. ఓకే. ఇది కూడా అడుగుతారు. వైరాయిడ్‌లకు, వైరస్‌లకు ఉన్న తేడాలు ఏమిటి? వైరాయిడ్‌లు అంటే ఏంటి? ప్రోటీన్ కవచం లేకుండా కేంద్రకంలో మాత్రమే కల వైరస్‌లను వైరాయిడ్‌లు అంటారు. ఓకేనా. దీనికేమో కవచం లేకుండా ఉంటుంది. వైరస్‌లకి ఏముంటుంది? ప్రోటీన్ కవచము, కేంద్రకములు గల. వైరాయిడ్స్ అంటే కవచం, ప్రోటీన్ కవచం లేకుండా ఉన్న వాటిని మాత్రమే వైరాయిడ్‌లు అంటారు. ప్రోటీన్ కవచం అదేవిధంగా కేంద్రక ఆమ్లం 2 కలిగి ఉంటే వైరస్ అంటారు. ఓకే. ఓన్లీ కేంద్రక ఆమ్లం మాత్రం కలిగి ఉంటే వైరాయిడ్‌లు అంటారు. ఓకేనా. ఇవన్నీ కూడా అంటే కొన్ని ఇంపార్టెంట్ అదేవిధంగా రిపీటెడ్‌గా వచ్చిన క్వెషన్స్ ఇవన్నీ కూడా 1 మార్క్ క్వెషన్స్. ఓకే. అదేవిధంగా మనం చూద్దాం. ఇవన్నీ 4 మార్క్స్ క్వెషన్స్. లాంగ్ క్వెషన్స్ ఇప్పటి నుండి మనం డిస్కస్ చేసేవి. ద్వినామ నామీకరణాన్ని వివరించండి. బైనామిక్ నామిక్లేచర్ అంటారు. దివి అంటే రెండమ్మ. కాబట్టి గుర్తించిన మొక్కను 2 పదాలతో ఏ మొక్కనైతే గుర్తిస్తారో ఆ మొక్కను 2 పదాలతో కూడిన పేరు పెట్టుటను ద్వినామం. ఓకే. గుర్తించిన మొక్కను 2 పదాలతో కూడిన పేరు పెట్టుటను ద్వినామ నామీకరణ. నామకరణ అంటే పేరు పెట్టడం. ద్వి అంటే 2. ఆ పదంలోనే ఉంది మీనింగ్. 2 పదాలు ఏ మొక్కైతే గుర్తిస్తున్నామో ఆ మొక్కను 2 పదాలతో కూడిన పేరు పెట్టడం ద్వినామ నామకరణ అంటారు. కాబట్టి దీన్ని ఎవరు గుర్తించారంటే కరోలస్ లినియస్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టారు. జీవులకు శాస్త్రీయ నామాలు సమకూర్చినప్పుడు సార్వత్రికంగా ఆమోదించిన సూత్రాలను అనుసరిస్తారు. కాబట్టి ఇందులో జీవశాస్త్ర నామాలు లాటిన్ భాషలో ఉండి ఇటాలిక్‌లో రాయబడతాయి. కొన్నేమో లాటిన్ భాషలో ఉంటాయి. కానీ ఇటాలిక్‌లో రాయబడడం జరుగుతుంది. ఓకేనా. ద కంటిన్యూషన్ ఆన్సర్ చూడండి. జీవశాస్త్ర నామంలోని మొదటి పదం ఏంటి? ప్రజాతిని చూపిస్తే రెండవది జాతి నామం తెలియజేస్తుంది. ఓకే. జీవశాస్త్ర నామంలోని 2 పదాలను చేత్తో వ్రాసినప్పుడు వేరువేరుగా పేరు కింద గీత గీయాలి. లేదా ముద్రణలో అయితే ఇటాలిక్‌లో సూచించాలి. ఓకే. సో నెక్స్ట్ ప్రజాతిని సూచించే మొదటి పదం పెద్ద అక్షరంతోను, జాతి నామాన్ని సూచించే రెండో పదం చిన్న అక్షరంతోనే ప్రారంభం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం నేమ్ రాసేటప్పుడు స్టార్టింగ్ మనం ప్రజాతి అనుకుందాం. సెకండ్‌ది జాతి అనుకుందాం. కాబట్టి ఏంటిది ఇక్కడ? కాబట్టి ప్రజాతి అంటే పెద్ద పదం. స్టార్టింగ్ క్యాపిటల్ తర్వాత చిన్న చిన్న. కాబట్టి ప్రజాతి, జాతి ఈ విధంగా పెద్ద అక్షరం, చిన్న అక్షరంతో. నెక్స్ట్ శాస్త్రీయ నామం చివర ఆ జీవిని వర్ణించిన కర్త పేరు క్లుప్తంగా ఉంటుంది. కాబట్టి శాస్త్రనామం చివర ఎవరి పేరు ఉంటుందంటే దాన్ని ఎవరు వర్ణించారో ఆ యొక్క కర్త పేరు క్లుప్తంగా ఉంటుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద్వినామ నామీకరణ. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద ఎన్నో క్వెషన్ ఇది
ఓకే. సెక్షన్ బిలో సెకండ్ క్వెషన్. ఓకే. చూద్దాం. పత్ర విన్యాసంలోని వివిధ రకాలను ఉదాహరణలతో వివరించండి. ఓకే. కాండం పైన లేదా శాఖల పైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని ఏమంటారు? పత్ర విన్యాసం. ఓకే. అండ విన్యాసం అంటే ఇంతకుముందే మనకు అండాలనే అమరి ఉండే విధానాన్ని అండన్యాసం అన. అదేవిధంగా పత్రాలిక్కడ. ఓకే. శాఖల పైన శాఖ అంటే ఏంటిది? కొమ్మల యొక్క బ్రాంచెస్ ఉంటాయి కదా! అవి స్టెమ్. కాబట్టి కాండం పైన లేదా శాఖల పైన పత్రాలు ఏ విధంగా అమరి ఉంటాయో, ఆ పత్రాలు, కాండాలు అమరి ఉండే విధాన పద్ధతిని ఏమంటారమ్మా? పత్ర విన్యాసం అంటారు. ఇవి 3 రకాలుగా ఉంటాయి. ఏకాంతర పత్ర విన్యాసం, ఓకే. అభిముఖ పత్ర విన్యాసం, చక్రీయ పత్ర విన్యాసం. కాబట్టి ఏకాంతర అంటే ఒకటే ఒకటి. అభి అంటే 2 ఎదురెదురుగా. ఏంటి ఎదురెదురుగా? అభిముఖ అంటే ఏంటి? ఎదురెదురుగా. ఏకాంతర అంటే ఒకటే అని. చక్రీయ అంటే ఎక్కువ. అర్థమవుతుంది. ఏకాంతర అంటే ఒకటి, అభిముఖ అంటే ఎదురు ఎదురు, చక్రీయ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ. కాబట్టి ఈ యొక్క పదంలోనే ఉంది మీనింగ్. కాబట్టి చూద్దాం ఒకసారి. ఏకాంతర దాంట్లో ప్రతి కనుపు వద్ద ఒకే పత్రం ఏకాంతరంగా ఏర్పడుతుంది. ఏకాంతర అంటే ఏమనుకున్నాం? ఒకే పత్రం ఏకాంతరంగా ఏర్పడుతుంది. మందార, ఆవ. నెక్స్ట్ అభిముఖ. ప్రతి కనుపు వద్ద 2 పత్రాలు ఏర్పడి ఎదురెదురుగా అమరి ఉంటాయి. జిల్లేడు, జామ. కాబట్టి ఈరోజు మీరు చదివిన తర్వాత ఒకసారి వెళ్ళి మీరు చూడండి ఏ విధంగా ఉన్నది. కాబట్టి దీనికి అర్థమవుతుంది. కాబట్టి అది మనం ప్రాక్టికల్‌గా ఎలాగో మనం బొటానికల్ టూర్‌కి వెళ్ళి చూడలేము కదా! కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్పానుగా మందార పువ్వు తీసుకొని ఆ కనుపు వద్ద పత్రం ఏకాంతరంగా ఒకటే ఉందా చూడండి. అదేవిధంగా జిల్లేడు పువ్వు తీసుకోండి. జామ ఆకు తీసుకొని పత్రాలు ఏ విధంగా ఎదురెదురుగా అమరి ఉన్నాయా లేదా చూడండి. నాకు చూసి కామెంట్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఓకే. ఎందుకంటే నాకు ఎక్స్‌ప్లనేషన్ నేను ఎంత వీడియో చేస్తాను. మీరు ఏ టైం అంటే ఈవెన్ 11:30, 12 వరకు నేను వీడియోస్ మీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయో అప్పటి నుంచి నేను కంటిన్యూయస్‌గా మీరెంత హార్డ్ వర్క్ చేస్తున్నారో నాకైతే తెలీదు గానీ నాకైతే కంటిన్యూయస్‌గా హార్డ్ వర్క్ చాలా హెడేక్ వస్తుంది. అయినా కూడా దీని మీదే మీ యొక్క లైఫ్ అనేది డిపెండ్ అయ్యి ఉన్నది కదా! అందుకనే నేను కూడా స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. కాబట్టి మీకు తగ్గట్ట మీరు ఎగ్జామ్ రాసిన వెంటనే నాకు రెస్పాన్స్ ఇవ్వాలి. ఎలా రాసారు? ఎలా వచ్చింది పేపరు? నా యొక్క ఎక్స్‌ప్లనేషన్ ఏ విధంగా ఉన్నది? నా క్లాసెస్ ఏమైనా యూజ్ అయ్యాయా? ఇవన్నీ చెప్తే నాకు కూడా కొంచెం ఎనర్జీ, బూస్టింగ్ పవర్ అనేది ఉంటుంది కాబట్టి చెప్పగలుగుతాను ఇంకా ఇంట్రెస్ట్‌గా. ఓకేనా? కాబట్టి మీరు మందార ఏ విధంగా ఏకాంతర పత్ర విన్యాసమా? జామ ఆకు చూడండి ఏ విధంగా ఉంది? అభిముఖ పత్ర విన్యాసం కొన్ని ఎగ్జాంపుల్‌గా ఈ విధంగా ప్రాక్టికల్‌గా నేను చెప్తున్నాను కాబట్టి వెళ్లి మీరు చేసి నాకు ఈ వీడియో చూసిన తర్వాత నాకు మీ కామెంట్ రూపంలో కంపల్సరీ తెలియచేయాలి. ఓకేనా? అలానే ఏంటి నా క్లాస్ విన్న తర్వాత అవసరమా మేడం చెప్పడం అలా కామెంట్ చేయాలి. అది అంటే మీ అంతరాత్మకు తెలియాలి. నేను చెప్పిన క్లాస్ మీకు యూజ్ అయిందా? దానికి తగ్గట్టుగా మీరు ప్రవర్తించారా లేదని యూ హావ్ టు గివ్ యువర్ జస్టిఫికేషన్. న్యాయం అనేది మీ మీదనే ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే నేను మీ వరకు వచ్చి నేను చూడలేను కదా! ఓకే. నెక్స్ట్ చక్రీయ పత్ర విన్యాసం అంటే ఏంటిది? ప్రతి కణుపు వద్ద 2 కంటే ఎక్కువ పత్రాలు ఏర్పడి వలయంగా అమరి ఉంటాయి. గన్నేరు పువ్వు. కాబట్టి గన్నేరు చూడండి ఒకసారి ఆల్ స్టోనీ అంటే మనకంత ఐడియా లేదు కాబట్టి ప్రతిదానికి చూడండి ఇక్కడ. కాబట్టి అదే మందరదండ ఒకే ఏకాంతర పత్రం ఉంటుంది. జామకాయలు ఎదురెదురుగా ఉంటాయి. చక్రీయ పత్ర విన్యాసంలో చూడండి 2 కంటే ఎక్కువ పత్రాలు ఏర్పడి వలయంగా గన్నేరు. ఓకేనా? ఓకే. సో, నెక్స్ట్ కమింగ్ టు మనం నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఇది థర్డ్ క్వెషన్ అమ్మ. థర్డ్ క్వెషన్ ఏంటి? శాఖీయ ప్రత్యుత్పత్తిని కూడా ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి రకంగా ఎందుకు పరిగణిస్తారు? కాబట్టి క్వెషన్ ఏ విధంగా వస్తుందంటే శాఖీయ ప్రత్యుత్పత్తి అనగానేమి అని వస్తుంది. క్వెషన్ అనేది చూడండి ఇక్కడ శాఖీయ ప్రత్యుత్పత్తి అనగానేమన్నప్పుడు ఈ క్వెషన్, ఆ క్వెషన్ డిఫరెన్షియేషన్‌గా ఉందని అలా థాట్ రాకూడదు. కాబట్టి శాఖీయ ప్రత్యుత్పత్తి అనగానేమి దాన్ని కూడా ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి రకంగా పిలుస్తారని కూడా మీరు ఆన్సర్ రాయొచ్చు ఇంకొక లైన్ అనేది. అర్థమవుతుందా? శాఖీయ ప్రత్యుత్పత్తిని ఏమని పిలుస్తారు? అలైంగిక ప్రత్యుత్పత్తి అని కూడా పిలుస్తారని మీరు ఒక ఈ క్వెషన్ వస్తే ఇంకొక లైన్‌లో ఇంకొక ఆన్సర్ ఇంకొక పాయింట్ రాయొచ్చు. ఓకే. చూద్దాం మనం. బహుకాయుత లేదా సహనివేశక శైవలాలు, బూజులు, పుట్టగొడుగులోని శరీరం కొంత భాగం ముక్కలై చిన్న చిన్న ఖండితాలుగా విడిపోతాయి. ఈ ఖండితాలు ప్రౌఢజీవిగా అభివృద్ధి చెందుతాయి. ఈ విధానంను మొక్కలు కావడం ఫ్రాగ్మెంటేషన్ అంటారు. కొన్ని మొక్కల్లో ప్రత్యేక నిర్మాణాలు ఏర్పడి ప్రత్యుత్పత్తికి తోడ్పడతాయి. లివర్ వర్డ్స్‌లోని జిమ్మాలు. కాబట్టి చూడండి ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ బహుకణయుక్త ఇతలు కొన్ని శైవలాలు, బూజులు చూడగానే ఇట్లా అనగానే అక్కడక్కడ రంధ్రాల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. చిన్న చిన్న ఖండితాలుగా అవే విడిపోతాయి. విడిపోయి అది బాగా ప్రౌఢజీవిగా అంటే ఒక మెచ్యూరిటీ పెద్ద జీవిగా అయినప్పుడు అప్పుడేమవుతుంది అంటే పెద్దగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దీన్నేమంటారు? మొక్కలు కావడం అంటారు. అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ పుష్పించే మొక్కల రన్నర్, స్టోలన్, పిలక మొక్కలు, అప్సెట్లు, భూగర్భ కాండాలైన కొమ్ము, కందం, దుంప కాండాల లక్షణం, పత్ర రూపాంతరమైన లఘు లక్షణాలు, ప్రత్యుత్పత్తి పత్రాలు వంటి శాఖీయ నిర్మాణాలు కూడా శాఖీయ ప్రత్యుత్పత్తి వ్యాప్తి ద్వారా ఇంకొక కొత్త సంతతిని అభివృద్ధి చేసుకోగలవు. ఈ నిర్మాణ శాఖీయ వ్యాప్తి కారకాలు అంటారు. ఇవి ఏర్పడడానికి 2 జనకాలు పాల్గొనకపోవడమే వల్ల కూడా ఒక లైంగిక పద్ధతి. ఓకేనా? మామూలు 2 కలిపితే మనం లైంగిక పద్ధతి అనుకుంటాం. ఓకేనా? మనం ప్రాక్టికల్‌గా ఆలోచించినట్టయితే ఏమనుకుంటాం ఇక్కడ? ఓకే. ఓకే. శాఖీయ అంటే లైంగిక అంటే 2 ఓకే. భార్యాభర్తలు కలవడం లైంగిక ప్రత్యుత్పత్తి అనుకున్నాం. అదే కాకుండా ఇక అలైంగిక అంటే ఏంటిది? 2 జనకాలు పాల్గొనకపోవడమే అలైంగిక ప్రత్యుత్పత్తి. ఓకేనా? అర్థమవుతుందా ఇది? ఓకే. సో, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్ చూడండి. పరాగ సంపర్కానికి తోడ్పడే సహకారాల గురించి క్లుప్తంగా రాయండి. ఇది ఎన్నో క్వెషన్? ఫోర్త్ క్వెషన్. ఇంకా 4 క్వెషన్స్ ఉన్నాయి మనకి ఎక్స్‌ప్లనేషన్‌కి.
పరాగ సంపర్కం తోడ్పడే సహకారాల గురించి క్లుప్తంగా రాయండి అంటే, పరాగ సంపర్కం జరగడానికి 2 నిర్జీవ మరియు జీవ సహకారుల సహాయాన్ని మొక్కలు ఉపయోగించుకుంటాయి. ఓకేనా. పరాగ సంపర్కం జరగడానికి 2 అంటే జీవంతో లేనివి, జీవంతో ఉన్నవి. 2 నిర్జీవ మరియు జీవ సహకారాల సహాయకాన్ని మొక్కలు ఉపయోగించుకుంటాయి. ఎక్కువ శాతం మొక్కలు జీవ సహకారాల ద్వారా పరాగ సంపర్కాన్ని జరుపుకుంటాయి. నిర్జీవ పరాగ సంపర్క సహకారులు గాలి, నీరు మొదలగునవి సహాయపడతాయి. ఓకే. నిర్జీవం అంటే గాలికి జీవం ఉంటుందా? నీరుకి జీవం ఉంటుందా? ఉండదు. కానీ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా దేని సహాయంతోటి? వీటి సహాయంతోటి అవి జీవనం అనేది కొనసాగించుకుంటాయి. అదేవిధంగా వాయు పరాగ సంపర్కం. కాబట్టి గాలి ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని వాయు పరాగ సంపర్కం అంటారు. అదేవిధంగా ఇది సర్వసామాన్యమైన నిర్జీవ పరాగ సంపర్క రకం. ఓకేనా. పుష్పాలు చిన్నవిగా వర్ణరహితమైన సువాసన లేకుండా ద్విలింగ కాలై పుంభాగ ప్రథమోత్పత్తులు వంటి లక్షణాలు మరియు వాయు పరాగ సంపర్కానికి అనుకూలంగా ఉంటాయి. అర్థమవుతుంది. ఇవన్నీ నిర్జీవం అంటే జీవంతో లేనివి గాలి, నీరు. కాబట్టి గాలి ద్వారా జరిగేదని ఏమంటాం? వాయు పరాగ సంపర్కం అంటాం. ఓకేనా. ఇవన్నీ కూడా పుష్పాలు ఏ విధంగా ఉంటాయి? చిన్నవిగా ఉంటాయి. వర్ణరహితం అంటే కలర్ లేకుండా ఉంటాయి, వాసన లేకుండా ఉంటాయి, 2 ద్విలింగ కాలై ఉంటాయి. ఇవన్నీ ప్రథమోత్పత్తులు ఇవన్నీ లక్షణాలు కలిగి వాయు పరాగ సంపర్కానికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి కంటిన్యూషన్ ఆఫ్ ఒక క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. ఓకే. కాబట్టి గడ్డి జాతుల్లో వాయు పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. ఓకేనా. జల పరాగ సంపర్కం అంటే నీటి ద్వారా మొక్కలు జరిగే పరాగ సంపర్కం జల పరాగ సంపర్కం అని అంటారు. ఇది 2 రకాలుగా ఉంటుంది. ఊర్ధ్వజల పరాగ సంపర్కం. ఓకేనా. ఊర్ధ్వజల ఎక్స్క్యూజ్ మీ ఓకే. ఊర్ధ్వజల ఈ 2 రకాలు. జల అంటే నీటి ద్వారా జరిగే దాని జల పరాగ సంపర్కం అనేది 2 రకాలు. ఊర్ధ్వజల అదేవిధంగా అధోజల. అర్థమవుతుందా? ఊర్ధ్వజల అధోజల. కాబట్టి ఊర్ధ్వజల అంటే ఏంటి? నీటి మొక్కల బాలిస్నేరియం అంటే నీటి మొక్కల స్త్రీ పుష్పాలు పొడవైన వృత్తాల సహాయంతో నీటి పైభాగానికి చేరగా పురుష పుష్పాలు లేదా పుప్పొడి రేణువులు నీటిపై విడుదలవుతాయి. ఇవి నీటి ప్రవాహంతో నిష్క్రియాత్మకం కదులుతూ చివరికి కొన్ని స్త్రీ పుష్పాలను కీలాగ్రాన్ని చేరుతాయి. ఈ విధానాన్ని ఊర్ధ్వజల. ఊర్ధ్వ అంటే పైన అమ్మ. ఓకేనా. అర్థమైంది. నీటిపై విడుదలవుతాయి. నీటిపైన. ఓకేనా. ఊర్ధ్వ అంటే పైకి అన్నట్టు. కాబట్టి ఏమనుకున్నాం? ఇవన్నీ కూడా పొడవైన వృంతాల సహాయంతో నీటి పైభాగానికి ఊర్ధ్వాన కనుక గుర్తుపెట్టుకోండి. నీటి పైభాగానికి చేరగా పురుష పుష్పాలు లేదా పుప్పొడి రేణువులు నీటిపై విడుదల అవుతాయి. ఇవి నీటి ప్రవాహంతో నిష్క్రియాత్మక కదులుతూ చివరికి కొన్ని స్త్రీ పుష్పాలను కీలాగ్రాన్ని చేరుతాయి. ఈ విధంగా పరాగ సంపర్కం స్త్రీ పుష్పాలు, పురుష పుష్పాల సహాయంతో ఇది ఊర్ధ్వజల నీటి పై భాగాన్ని చేరుకొని అవి పరాగ సంపర్కం అనేది జరుగుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ అధోజల అంటే అడుగు భాగంలోకి. అధోజల అంటే ఏంటమ్మా? అడుగు భాగం. అది ఊర్ధ్వ అంటే పైన, ఇదే అంటే కిందికి. నీటి యొక్క అడుగుతలంలో జరిగే పరాగ సంపర్కాన్ని అధోజల పరాగ సంపర్కం అంటారు. ఓకే. సముద్రత గడ్డి మొక్క లోపల ఉంటుంది కదా, దాన్ని జుస్టేరా అంటారు. లోపల అడుగు భాగంలో ఉంటుంది. నెక్స్ట్ జీవ పరాగ సంపర్క సహకారాలు. ఓకేనా. కాబట్టి దీనిలో కీటకాలు, పక్షులు, గబ్బిలాలు, నత్తలు, జంతువులు మొదలైన పరాగ సంపర్కం సహాయపడతాయి. ఓకే. ఇందులో కూడా 3 రకాలుగా ఉన్నాయి. ఓకే. కీటక పరాగ సంపర్కం, పక్షి పరాగ సంపర్కం, ఫెలి, తెరోఫిలి, ఒఫియోఫిలి ఇవన్నీ కూడా. కాబట్టి కీటక పరాగ కీటకాల ద్వారా జరిగేది. ఎగ్జాంపుల్ తేనెటీగలు, చీమలు, పట్టు పురుగులు. పక్షి అంటే పక్షుల ద్వారా జరిగేది. ఉదాహరణ తీతువు పిట్టలు, సన్బర్డ్స్. ఇక టెలిఫిలి అంటే గబ్బిలాల వల్ల జరిగే పరాగ సంపర్కాన్ని. నెక్స్ట్ తెరోఫిలి అంటే ఉడతల ద్వారా జరిగేది. ఒఫియోఫిలి అంటే పాముల ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని. ఇవన్నీ కూడా అర్థమవుతుందా? ఇవన్నీ కూడా పరాగ సంపర్కం అంటే నిర్జీవ పరాగ సంపర్కం. అదేవిధంగా ఇంకొకటి ఏముంది? జీవ పరాగ సంపర్కం. ఓకే. చూసుకున్నాము. పరాగ సంపర్కం 2 రకాలుగా ఉంది. ఫస్ట్ ఏమో నిర్జీవ పరాగ సంపర్కం. రెండోది ఏమనుకున్నాం? ఒకటి నిర్జీవ, ఇంకొకటి జీవ. కాబట్టి నిర్జీవలు ఎన్ని రకాలుగా ఉంది? వాయు పరాగ సంపర్కం ఉంది, జల పరాగ సంపర్కం. కాబట్టి జలానికి ప్రాణం ఉండదు, గాలికి ప్రాణం ఉండదు. కాబట్టి ఇవి నిర్జీవ దాంట్లో వాయువు, జల. ఓకే. అదేవిధంగా జీవ చూసినట్టయితే మనం కీటకాలు, పక్షి, కిరోఫిలిటీ, తెరోఫిలి, ఒపియోఫిలి ఇవన్నీ కూడా. ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. 5th క్వశ్చన్. కేంద్రకం నిర్మాణాన్ని వివరించండి. ఓకే. దీన్ని ప్రధాన కణాంగము కణమేధస్సు అని కూడా అంటారు. దీన్ని రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అంతర్దశ కేంద్రంలో క్రోమటిన్ అనే న్యూక్లియర్ ప్రోటీన్లు కేంద్రక మాత్రిక గోళాకారంలో ఉంటాయి. ఉన్న కేంద్రకాంశాలు ఉంటాయి. కేంద్రకంలోనే పదార్థాలను కణద్రవ్యం నుంచి వేరు చేస్తూ 2 పొరలు ఆచ్ఛాదనంగా ఉంటాయి. ఈ పొరల మధ్య ఉండే ప్రదేశాన్ని పరిన్యూక్లియర్ ప్రదేశం అంటారు. వెలుపలి పొరను అంతర్జీవ ద్రవ్యజాలంతో అనుసంధానం చేసి ఉపరితలంపై రైబోజోమ్లను కలిగి ఉంటుంది. కేంద్రకంతో 2 పొరలు కలుసుకోవడం వల్ల సూక్ష్మ రంధ్రాలు ఏర్పడతాయి. ఆర్ఎన్ఏ ఇవన్నీ కూడా మీరు చదవండి ఒకసారి. అర్థమవుతుందా? ఈజీగానే ఉంటుంది. మనము 9th క్లాస్ 10th క్లాస్లో కూడా చదువుకున్నాం కదా. ఒకసారి కణం అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఓకేనా. కేంద్రకం నిర్మాణాన్ని అనేది. ఓకేనా. నెక్స్ట్ క్షేకరణ ప్రథమ దశ 1 వివరించండి. ఓకేనా. ప్రథమ దశ 1 ఎక్కువ కాలం పాటు జరిగే దశ. ఓకేనా. ప్రథమ దశ అనేది ఎక్కువ కాలం పాటు జరిగే దశ. దీనిని 5 ఉపదశలుగా విభజిస్తారు.
లెప్టోటిన్, జైగోటిన్. ఓకేనా, లెప్టోటిన్ కాబట్టి లెప్టోటిన్, జైగోటిన్. అదేవిధంగా చూద్దాం మనం ఇంకా. ఓకే, ప్రో టెర్మినల్, పోసెంట్రిక్, ర్యాండమ్, ఓకే, ప్యాకిటిన్. ఓకే, ఇవన్నీ కూడా రకాలుగా ఉన్నాయి. ఓకేనా, చూద్దాం ఇక్కడ మనం. ప్రథమ దశ అనేది ఎక్కువ కాలం పాటు జరిగే దశ కాబట్టి లెప్టోటిన్ అంటే ఈ దశలో కేంద్రకం పరిమాణంలో పెద్దదవుతుంది. లెప్టోటిన్ కాబట్టి ఒకటే గుర్తుపడి ఏంటిది, ఈ దశలో కేంద్రకం పరిమాణంలో అంటే దాన్ని వ్యాపించే దశలో ఈ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుందట. ఓకే, లెప్టోటిన్లో కేంద్రకం పరిమాణంలో పెద్దదవుతుంది. క్రోమోజోమ్లు సన్నగా పొడవుగా ఉంటాయి. ఓకేనా, ఈ విధంగా సన్నగా పొడవుగా ఈ విధంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ జైగోటిన్, వైగోని కాబట్టి ఈ దశలో సమజాతీయ క్రోమోజోమ్ల మధ్య ఆకర్షణ ఏర్పడి దగ్గరికి చేరి జతలుగా కనిపిస్తాయి. వీటిని బైవలెంట్లు అంటారు. ఓకేనా, అర్థమవుతుంది. ఈ విధంగా సన్నగా పొడవుగా ఉండటం అవి జతలుగా ఈ విధంగా ఏర్పడతాయి. ఓకే, వీటిని సమజాతీయ క్రోమోజోముల మధ్య, ఇక్కడేమో అది కేంద్రకం పరిమాణంలో పెద్దగా అవుతే ఈ జైగోటిన్లో ఏమవుతుంది, సమజాతీయ క్రోమోజోముల మధ్య ఆకర్షణ ఏర్పడవి దగ్గరికి చేరి ఈ విధంగా జతలుగా ఉండడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ విధంగా దాన్ని జైగోటిన్ అంటారు. సో నెక్స్ట్ కమెంట్ ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది డయాగ్రామ్లో కూడా. ఓకేనా, అదేవిధంగా ఈ జైగోట్లు 3 రకాలుగా ఉంది. ప్రో టెర్మినల్, ప్రోసెంట్రిక్, ర్యాండమ్. కాబట్టి ప్రో టెర్మినల్ చూద్దాం. సూత్ర యుగ్మన క్రోమోజోమ్ల ధృవాల కొనల మధ్య ప్రారంభమై రెండో కొన వరకు కొనసాగుతుంది. ఈ విధంగా. ఓకే, కాబట్టి ఈ విధంగా చూడండి మనకు కనిపిస్తుంది డయాగ్రామ్ అనేది కూడా. కేంద్రకం యొక్క పొర ఈ విధంగా ఉంది. ఓకే, కణద్రవ్యం, కణపొర, కణకవచం ఈ విధంగా ధృవాల కొనల మధ్య ప్రారంభమై రెండో కొన వరకు కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రోసెంట్రిక్. ఈ ప్రోసెంట్రిక్ దాంట్లో మనం చూసే ఇది లెఫ్టోటిన్లో మనం ఏమనుకున్నాం, ఈ డయాగ్రామ్ కనిపించేది ఏంటిదంటే ఓకే, లెఫ్టోటిన్లో మనం ఏమనుకున్నామమ్మా, అది కేంద్రకం పరిమాణంలో పెద్దగా అవుతుంది అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమనిపిస్తుంది మనకు, ఒక పరిమాణంలో పెద్దగా అనిపించింది ఈ విధంగా. ఓకే, అదేవిధంగా ఓకే, జైగోటిన్లో ఏమవుతుంది, అవన్నీ ఒక దగ్గరికి చేరుకుంటాయని చెప్పుకున్నాం. కానీ ఇంతకుముందు నేను ఈ విధంగా చూపించాను. కానీ ఇవన్నీ జతలుగా ఈ విధంగా రెండు ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఆ విధంగా అవి దగ్గరికి జతలుగా ఆకర్షించబడి రెండుగా ఏర్పడడం జరుగుతుందని జైగోటిన్ అంటారు. ఓకే, అదేవిధంగా చూడండి ప్రోసెంట్రిక్. కాబట్టి ప్రో టెర్మినల్లో ఏమవుతుంది, క్రోమోజోమ్ల ధృవాల కొనల వద్ద ప్రారంభమై రెండో కొన వరకు సాగుతుంది. నెక్స్ట్ ప్రోసెంట్రిక్ దాంట్లో ఈ సెంట్రోమియర్ వద్ద ప్రారంభమై రెండు వైపులకు కొనసాగుతుంది. ఓకే, నెక్స్ట్ ర్యాండమ్. కాబట్టి క్రోమోజోమ్లు అనేక చోట్ల సూత్ర విభజన చెందుతాయి. జైగోటిన్ దశలో కేంద్రకాంశం పెరుగుతుంది. కండెపోగులు కండెపోగులు అంటే ఏం లేదు, ఈ విధంగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కండెపోగులు అంటారు ఈ విధిని. ఓకే, ఈ విధంగా అర్థమవుతుంది. దీన్ని కండెపోగులు ఈ విధంగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్యాకిటిన్ లేదా ప్యాకినేమ్ లేదా జన్యు పునః సంయోజన దశ అంటారు. కాబట్టి ఇది ప్యాకిటిన్ దశ అనుకుంటాం కదా. ఈ విధంగా చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. కాబట్టి ఇందులో ఏమవుతుంది, ప్రతి క్రోమోజోమ్ 2 క్రోమాటిడ్లుగా చీలుతుంది. ఫలితంగా ప్రతి బయోవలెంట్లో 4 క్రోమాటిడ్లు కనిపిస్తాయి. దీన్ని ప్యాకిటిన్ చతుష్కాలు అంటారు. అంటే 4గా. ఓకే, కాబట్టి చతుష్కాలు అని అంటారు. కాబట్టి బయోవాలెంట్లోని ఒక క్రోమోజోమ్ చెందిన క్రోమాటిడ్ల సోదర క్రోమాటిడ్లని, వేరువేరు క్రోమోజోమ్లో చెందిన క్రోమాటిడ్ల సోదరేతర అంటే ఒక దగ్గర కలిసి ఉన్న దాన్ని ఒకే క్రోమోజోమ్ చెందిన క్రోమాటిడ్లను ఏమంటారు, సోదర అంటారు. కాబట్టి ఇది వేరే అన్నప్పుడు వేరుగా ఉన్న వాటిని సోదరేతర క్రోమాటిడ్లు అని కూడా అంటారు. ఓకే, ఇవన్నీ కూడా సోదరేతర క్రోమాటిడ్ల మధ్య 1, 2 లేదా ఎక్కువ ప్రదేశాలు అతుక్కొని ఉంటాయి. ఓకే, ఒక క్రోమాటిడ్ ఒకదానితో మరొకటి భౌతికంగా అతుక్కున్న ప్రదేశాలను కయాస్మేటా అని అంటారు. ఈ దశలో క్రోమోజోమ్లు X ఆకారంలో కనిపిస్తాయి. ఈ విధంగా. ఓకే, X ఆకారంలో ఈ విధంగా కనిపిస్తాయి. కాబట్టి ఇవన్నీ చూడండి. ఓకేనా, డిప్లోటిన్ అంటే రెండుగా. ఒక డైకైనెసిస్. ఈ డయాగ్రామ్స్ ఒకసారి చూసుకోండి ఒకసారి. సైడ్ హెడ్డింగ్స్ అయితే మర్చిపోవద్దు. ఓకే, ఇవన్నీ కూడా కొన్ని పాయింట్స్ అయితే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తే ఏమనుకున్నా, వాయు రంధ్రాలు పత్ర రంధ్రాల మధ్య ఏర్పడే భేదాలు ఏమిటి? ఓకే, ఇది చదవండి ఒకసారి, ఈజీగానే ఉంటుంది. వాయు రంధ్రాలు వాయువు అంటే గాలి ద్వారా. ఓకే, వృక్షాలు బెరడులు ఉండే కటాకార రంధ్రాలు. వీటితో పాటు సన్నిహితంగా మృదు కణజాలం ఉంటుంది. రక్ష కణాలు ఉండవు. కిణజన సమయక్రియ జరుపుకో. ఇందులో కిణజన సమయక్రియ జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా చదవండి ఒకసారి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు ద్విదళ బీజకాండం అడ్డుకోత. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ మా. ద్విదళ బీజకాండం అడ్డుకోత అంటే యాక్చువల్గా అది మీ సెకండ్ ఇయర్లో ప్రాక్టికల్గా ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, కానీ ఫస్ట్ ఇయర్లో కూడా ఇది 4 మార్క్స్ క్వశ్చన్గా ఇచ్చారు. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఇది కూడా ఏకదళ బీజకాండం ఉంటుంది, ద్విదళ బీజకాండం ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా? ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి. ద్విదళ బీజకాండం అడ్డుకోతల బాహ్య చర్మ, వల్కలము, ప్రసరణ మండలం అని 3 భాగాలు ఉంటాయి. కాబట్టి కాండం వెలుపల ఏకకాండంలో దీర్ఘచతురస్రాకారంలో చదునుగా కొన్న
కణాలతో కణాంతర అవకాశాలు లేకుండా ఉన్నప్పుడు బాహ్య చర్మం బయట ఉన్న పొరను అంటారు. ఇది వెలుపల క్యూటిన్తో నిర్మితమైన అవభాషని కలిగి ఉంటుంది. బాహ్య చర్మంపై అనేక బహుకణయుతేక శ్రేణి లేక బహుశ్రేణిత కేశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అందులో ఏమేమి ఉంటాయి ఏమనుకున్నాం మనం? అధ చర్మం, వల్కలం. వల్కలం అంటే బాహ్య చర్మానికి ప్రసరణ స్తంభానికి మధ్య కనిపించే భాగాన్ని వల్కలం అంటారు. ఓకేనా, అర్థమైంది? బాహ్య చర్మానికి ప్రసరణ స్తంభానికి మధ్య ఉన్న పొరను ఏమంటారు? వల్కలం అంటారు. ఇది 3 భాగాలు ఉంటాయి. అధ చర్మం. అధ చర్మం అంటే కింది పొర. బాహ్య చర్మం కింద 3 లేదా 6 వరుసల్లో ఉన్నదాన్ని ఏమంటారు? అధ చర్మం. అధం అంటే కింది, బాహ్య చర్మం కింద 2 లేదా 3 లేదా 6 వరుసల్లో ఉండేదాన్ని అధ చర్మం అంటారు. కణాలు దట్టంగా అమరి ఉంటాయి. ఓకే, సామాన్య వల్కలం. అధ చర్మం కింద 5 నుంచి 10, అదే బాహ్య చర్మం కింద 3 నుంచి 6 వరుసల్లో ఉండేది అధ చర్మం అంటారు. సామాన్య వల్కలం అంటే దాని కింద, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాహ్య చర్మం అనుకుందాం. ఓకే, ఇది బాహ్య, కాబట్టి ఈ విధంగా బాహ్య చర్మం ఈ విధంగా ఉంటాయి. బాహ్య చర్మం కింద ఉన్నదాన్ని అధ చర్మం అంటారు. అధ చర్మం కింద ఉన్నదాన్ని సామాన్య వల్కలం అంటారు. ఓకేనా, ఇది 5 నుంచి 10 వరుసలలో ఉంటుంది. అంతఃచర్మం. అంతఃచర్మం అంటే వల్కలంలోని లోపటి వరుస. ఇది పీప ఆకారంలో గల కణాలు ఒక వరుసలో కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉంటాయి. కణాలలో రిక్తికయుత కణద్రవ్యం అనేక పిండి రేణువులు ఉంటాయి. అందువల్ల దీని అంతఃచర్మం పిండి వర అని కూడా అంటారు. ప్రసరణ స్తంభం. కాండం కేంద్ర భాగంలో కనిపించే స్తూపం వంటి నిర్మాణం. ఇది వల్కలం కంటే ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ఉంటుంది. పరిచక్రం, నాళిక పుంజాలు ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. సో డయాగ్రామ్ అనేది ఈ విధంగా ఉందాము, ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇది అర్థమవుతుందా ఇవన్నీ కూడా? సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. సో నైట్ వరకు ఇవన్నీ క్వశ్చన్స్ కూడా మీరు త్వరగా ఉండండి. కంపల్సరీ మీరు మంచి మార్క్స్ కూడా పాస్ అవుతారు. ఐ హోప్ దిస్ వన్ ఈస్ మే బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు రైట్ ద బ్రిడ్జ్ కోర్స్ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది botany. Okay, thanks for watching. Have a nice day.